మేము జగన్ రావాలనుకుంటున్నాం. జగన్ ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో 600 హామీల్లో ఏ ఒక్క హామీను కరెక్ట్గా చేయట్లేదు. రైతు రుణమాఫీ అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, మేము రైతు కాబట్టి నేను చెప్తున్నాను, నేను పడిన బాధలే. మాకు రుణమాఫీ ఏమన్నాడు, అన్లిమిటెడ్గా అన్కండిషనల్గా నేను చేస్తానని చెప్పాడు ఫస్ట్ రుణమాఫీ. మళ్ళీ ఏమన్నారు, 2 లక్షలు అన్నారు, మళ్ళీ 1 లక్ష అన్నాడు. ఆ 1 లక్ష కూడా నీకు ఫస్ట్ కంతు 25,000, మళ్ళీ రెండో దీనికి మళ్ళీ వేస్తామన్నారు. మళ్ళీ ఫస్ట్ కొంతమందికి ఒకసారి వచ్చింది, కొంతమందికి 2 సార్లు వచ్చినాయి. ఇంతవరకు పూర్తిగా రాలేదు ఎవరికి. కాబట్టి మేము చాలా దాంట్లో ఇబ్బందులు పడ్డాం. రెండవది ఇక్కడ వచ్చి ప్రజాస్వామ్యం అనేది పోయేసింది. ఎందుకంటే సర్పంచులకు ఉన్న పవర్స్ కూడా లేకుండా జన్మభూమి కమిటీలకు వెళ్ళి జన్మభూమి కమిటీలని పెట్టి ఇప్పుడు రేషన్ కార్డులు, పెన్షన్స్ వాళ్ళ ఇష్టంగా వాళ్ళే చేసుకుంటున్నారు. ఉదాహరణకి మా నాన్నగారు, మాకు 4 ఎకరాల పొలం ఉంది. సో మా నాన్నగారు ఎలిజిబుల్, పూర్తిగా మేమంతా ఎలిజిబుల్ ఫర్ వైట్ రేషన్ కార్డు. మాకు వైట్ రేషన్ కార్డు ఉంటే మాకు వేరే ఇన్కమ్ సోర్స్ కూడా లేదు. మామిడి చెట్లు మా వైట్ రేషన్ కార్డు తీసేశారు, ఇంతవరకు లేదు మాకు. దానివల్ల ఏమంటే పెన్షన్స్ లేదు. వైట్ రేషన్ కార్డు ఉంటే పెన్షన్. మై ఫాదర్ ఈజ్ 75 years old. 75 years ఆయనకు కూడా నీకు ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదంటే మేము ఎందుకు వేయాలమ్మా ఓటు చంద్రబాబుకి? మేము పక్కా అందుకే మేము జగన్కే వేస్తాం. మేము ఎందుకంటే ఆయన ఏ మాట నిలబెట్టుకోలేదు, మాకు ఇద్దరిని నిలబెట్టుకుంటాడని నమ్మకం ఉంది. ఒకసారి మార్పును చూస్తాము, ఒకసారి గద్దెనెక్కిస్తాము. గద్దెనెక్కించినాక మీకు ఆయన కానీ చేయకపోతే అప్పుడు మళ్ళీ మేమే దించేస్తాం. ప్రజలు అనుకుంటే ఏదైనా చేయగలరు అనేసి చూపిస్తాం. అవును జన్మభూమి కమిటీ పక్కా వాళ్ళ పార్టీ అడ్డాగా మారిపోయింది. మీకేమంటే కొంతమంది చేతుల్లో మారిపోయింది. అప్పుడు జన్మభూమి కమిటీలు లంచాలకు పాల్పడి వాళ్ళు తీసుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి రికమెండ్ చేశారు. ఇంకొకటమ్మా, నీ మండలానికి 7 ట్రాక్టర్లు మంజూరు చేశారు. ఉదాహరణ చెప్తున్నా, మండలానికి 7 ట్రాక్టర్లు అంటే ఈ నియోజకవర్గానికి 35 ట్రాక్టర్లు సబ్సిడీ ట్రాక్టర్లు ఇచ్చారు. దాంట్లో మేము పక్కా 2 ఎకరాల పైన ఉంటే మేము ఎలిజిబుల్. పోయి సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గర రికమెండ్ చేయించుకొని అందరి దగ్గర చెప్పి అన్నీ అయిపోయినాక చేస్తానంటే ఆయన అన్నాడు, ఎమ్మెల్యే 35 ట్రాక్టర్లో నేను ఒకటికి మాత్రం రికమెండ్ చేస్తున్నాను, మీరు ఇస్తానంటేనే ఇస్తానన్నాడు. ఆ ట్రాక్టర్ని కూడా మాకు ఇవ్వకుండా ఓడిపోయిన ఎమ్మెల్యే దగ్గర పోయి సంతకం పెట్టించుకొని రావాల, ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గర. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అమ్మ? ఓడిపోయిన వాళ్ళ దగ్గర పోయి సంతకం పెట్టించుకొని రావాలా, గెలిచిన వాళ్ళది పని చేయదు. ఆమెను అడిగితే ఆమె వచ్చి ఒక లీడర్ పేరు చెప్తుంది, ఆ లీడర్ ద్వారానే పోవాలంటుంది. ఆయన వచ్చి వాళ్ళ చెప్పకూడదు, ఒక కులం వాళ్ళకే చేస్తారు. ఆ ఒక కులం మీరు ఎత్తుకోండి, తీసుకోండి, పేరుకి ఒక బీసీకి ఒక ఎస్సీకి అట్లా ఇచ్చారు. అది కూడా వాళ్ళ కింద ఉండే వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళ దగ్గరనే. అర్థమైందా? ఇట్లా ఉంది మొత్తం. ప్రజలకి ఏమి లాస్ట్ వరకు ప్రజలకి ప్రభుత్వ ఫలాలు ఏది అందలేదు, మొత్తం రాజకీయం వల్లనే జరుగుతుంది. అది ప్రతి దగ్గర దెబ్బతిన్నామమ్మ, ఒకటి కాదు ప్రతి దగ్గర. ఇప్పుడు నేను చెప్పిన మా ఫ్యామిలీదే ఎగ్జాంపుల్. ట్రాక్టర్ దగ్గర దెబ్బతిన్నాం, మా ఫాదర్కి పెన్షన్ దగ్గర దెబ్బతిన్నాం. మాకు వచ్చి జన్మభూమి కమిటీల వల్ల మాకు ఏ పొలాలు అందకుండా పోయింది. ఎందుకు? ఇది రైతు రుణమాఫీలోనే దెబ్బతిన్నాం. ఇంకెన్ని దెబ్బలు తింటామమ్మా? కాబట్టి మాకు ఇది ఉంటుంది కాబట్టి మేము చేస్తాం. అవును, పక్కా జగన్ గారు రావాలని మేము. అవును, ఇక్కడ వచ్చి సునీల్ కుమార్ ఎమ్మెల్యే. ఆయనది ఏం జరగదమ్మా, ఎందుకంటే జన్మభూమి కమిటీలకు ఉన్నంత పవర్ కూడా ఎమ్మెల్యేకి జరగదు. పోరాడుతున్నాడు, ఫైట్ చేస్తున్నాడు. అంతెందుకు మా ముందరికి ఇట్లా ఎత్తుకొని వచ్చారమ్మా 90% హ్యాండిక్యాప్డ్. ఒక్క పెన్షన్ ఇప్పించలేకుండా పోయినాడు వాళ్ళకు కూడా. ఆయన పోయాడు కూర్చొని ఎండిఓ గారితో 111 పెన్షన్లు వస్తే 2కి ఇమ్మన్నాడు. ఆ 2కి వాళ్ళు చేయకపోతే అప్పుడు ఏం చేయమన్నాడు? అప్పుడు ఏం జరుగుతుందని జన్మభూమి కమిటీ రికమెండ్ చేసిన వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, వీళ్ళకి ఇవ్వలేదు. 90% హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇవ్వకపోతే ఇంకేం చెప్పాలా? అదే మా ఊర్లో ఒక బ్లైండ్ ఉన్నాడు, ఇప్పుడు చూపిస్తా. బ్లైండ్ ఆ అబ్బాయికి పెన్షన్ తీసేశారు. వాళ్ళ అన్న వాళ్ళు ఏమన్నా జాబ్లో ఉన్నాడు అనేసి. ఆ అబ్బాయి ఏం లేదు, ఆ అబ్బాయికి పెన్షన్ లేదు. ఎందుకు ఇవ్వకూడదు పెన్షన్? ఎవరు? హరిజన్ వాళ్ళు, మా ఎస్సీలో. ఇంక మీరు ఏ కులానికి న్యాయం చేస్తున్నారు? మీ ఒక్క కుల గజ్జి తప్పిస్తే, మీ ఒక్క కులం తప్పిస్తే ఎవరికి చేయలేదు. ఎస్సీసీని అడగండి, వీళ్ళు బలి చేసి వీళ్ళని అడగండి, వీళ్ళకి ఏమైనా చేస్తున్నారేమో, న్యాయం ఏమైనా జరిగిందేమో. ఆయన రెడ్డీస్, ఆయన అడగండి. ఆ పక్క ఎస్సీస్ ఉన్నారు, వాళ్ళని అడగండి. ఇక్కడ అన్ని జాతుల వాళ్ళు ఉన్నాము, వాళ్ళని అడగండి. ఎవరినన్నా అడగండి, ఎవరికైనా న్యాయం జరిగిందేమో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.